ఉండాలని కోరుకుంటున్నాను. అంత మా అద్భుతంగా సినిమా తీసిన వంశీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు వెన్నెముకలాగా నాతో పాటు ఉండి ముందుకు నడిపించిన మా అప్పారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 3 సంవత్సరాల నుంచి చరణ్ బాబు దగ్గర ఎక్కడ షూటింగ్ ఉండి అక్కడ వెళ్ళిపోయి కనపడి బాబుతో గడుపుతూ బాబు మీతో సినిమా తీయాలి అని తిరుగుతూ ఉండేవాడిని. బాబుతో సినిమా తీయాలి అన్న సంకల్పంతో ఆయన అడుగుపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మీ దిల్లక డాన్స్ చేస్తూ ఆయన నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఏదో విధంగా బాబుని లైన్లో పెట్టుకోవాలని ట్రై చేసుకొని లైన్లో తెచ్చుకున్నాను. హిట్ సినిమా తీయాలి నెగ్లు బాస్తో అని షూటింగ్ స్టార్ట్ చేసి కొరటాల శివ అనే డైరెక్టర్ని తీసుకెళ్ళి కట్ చెప్పించి మనం ప్లాన్ చేసుకొని మిర్చి లాంటి సినిమా తీసాడని అనుకోని కారణాల వల్ల సినిమా సెట్ ఒక సినిమా ఓపెనింగ్ అయినాక ఒకరోజు చరణ్ బిజీ కానీ ఈ కథ సెట్ అవ్వట్లేదు తర్వాత చేద్దాం ఉన్నారు. బాయిలో పడితే ఏదొచ్చు చెరువులో పడితే ఒడ్డుగా వస్తుంది కానీ బోర్లో పడ్డట్టు అనిపించింది నాకు. ఏంట్రా నాయన ఇంత సినిమా సెట్ అయిపోయింది ఇదేంట్రా అనుకున్నాను. గణేష్కి మాట ఇచ్చాను ఆ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా చేయను అని 8 నెలలు నా కోసం మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని నాకు ఆయనే తలుచుకుని ఇచ్చి సినిమా సెట్ చేసి స్టార్ట్ చేశాడు. అది ఆయన క్యారెక్టర్ అంటే క్యారెట్ లాగా రైతు బజార్లో దొరకదు సార్. అది బ్లడ్లో ఉండాలి. అది పొడుదల ఎండట్రో బ్లడ్లో విపరీతంగా ఉంది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తీర్మార్ ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీసి ఇచ్చాడు బాబాయ్. సినిమా స్టార్ట్ అయితే 8 నెలలు 29 ఏళ్ల వయసు కుర్రాడు 8 నెలలు నా కోసం ఆగి సినిమా కంప్లీట్ చేశాడు రామ్ చరణ్ నిగ్లు బాస్. ఈ సినిమాకి మీరిచ్చిన ఉత్తేజం మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ ఒక నిర్మాతకి ఏ హీరో ఇవ్వడేమో అనిపించేది. ప్రతిరోజు బడ్జెట్ ఎంత అనేవాడు. ఇదే నేను నిర్మాత ఆయన డౌట్ వచ్చింది ఒక్కొక్కసారి. అంత కేర్ తీసుకొని అంత విధంగా ఈ సినిమా చేసే ఒక 29 సంవత్సరాల హీరోకి ఇంత క్వాలిటీ చూడటం నేను చరణ్ బాబు అమ్మ ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, నీ కడుపులో కోర్లు డైమండ్ పుట్టింది. ఈ డైమండ్ 30 ఏళ్ళు ప్రకాశిస్తానే ఉంటుంది. ఈ 30 ఏళ్ళు నాలాంటి వాళ్ళు వెలుగులో బతుకుతానే ఉంటారు. ఇది డౌటే లేదు. ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఇక్కడ నుంచోటానికి నాకు అవకాశం ఇచ్చింది నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా అమ్మ మా నాన్న పవర్ స్టార్ తీసుకొచ్చిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి. అర్థమైందా? నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పవర్ స్టార్. ఆ పవర్ స్టార్కి భాష మెగాస్టార్. ముప్పై 35 ఏళ్ల నాడు 30 సంవత్సరాల కిందట నేను నటుడవుదామని ఆయన నిర్ణయం తీసుకోకపోయింటే, ఆయన చెన్నైలో కాలు పెట్టకపోయింటే, ఆయన ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ అవ్వకపోయింటే, ఆయన 15 ఏళ్ళ పవర్ స్టార్ని తీసుకొని హీరో చేసేటకపోయింటే, 10 ఏళ్ల నాడు అల్లు అర్జున్ బన్నీని హీరోగా ప్రోత్సహించకపోయింటే, 5 సంవత్సరాల లిటిల్ బాస్ హీరోగా అరగంటలు చేయించకపోయింటే, ఇందులో ఏంటి జరగకపోయినా ఇండస్ట్రీ ఏమైంది ఒకసారి ఆలోచించుకోండి. నా దేవుడు పవర్ స్టార్ దగ్గర మెగాస్టార్ గురించి మాట్లాడుతుంటే బాబు పెద్ద ఆయన మాట్లాడుతున్నా, ఆయన కళ్ళల్లో వెలుగు, ఆయన ముఖంలో ఆనందం, సేమ్ ఎక్స్ప్రెషన్. పవర్ స్టార్ గురించి లిటిల్ బాస్ దగ్గర మాట్లాడుతుంటే అదే వెలుగు, అదే ఆనందం. ఈయన కుటుంబమే గోవిందుడు అందరూ వాడే. ఎలవై ముందు ఒక మాట, మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై ఎయిమ్ ఈజ్ మేకింగ్ విత్ ఫిల్మ్ మెగాస్టార్. అది 150 కావచ్చు, 200 కావచ్చు, 250 కావచ్చు. శబరి శ్రీరాముడు కలవటానికి వయసు అయితే ముసలాయన గెలిచింది. గణేష్ ఎన్నోలైనా వెయిట్ చేస్తాడు, మెగాస్టార్తో సినిమా తీస్తాడు. ఎప్పుడు మీ ఆశీస్సులు కావాలి, మీ అండ కావాలి, గోవిందన్ అందరూ వాడే బ్లాక్ బస్టర్ కావాలి. పోతావే రాక్షసి సరాసరి నిన్ను మడ